ఆరెంజ్ ఆర్మీ ఈసారి నిజంగానే బీభత్సం చేయబోతుందా? 2026 ఐపీఎల్ కు సిద్ధమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన ఎస్ఆర్హెచ్ ఈసారి ఇంకా బలంగా మారిందా? లియామ్ లివింగ్స్టోన్ లాంటి పవర్ హిట్టర్ జట్టులో చేరడంతో బ్యాటింగ్ లైనప్ మరింత పుంజుకుందా? ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీ మళ్లీ పవర్ ప్లేలో విధ్వంసం సృష్టిస్తుందా? మిడిల్ ఆర్డర్ లో క్లాసన్, లివింగ్స్టోన్ కలిసి ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తారా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. గత సీజన్లో ఫైనల్ కు చేరిన ఈ ఆరెంజ్ ఆర్మీ తమ కోర్ ప్లేయర్లను అలాగే ఉంచుకుని జట్టు బలాన్ని మరింత పెంచుకుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు తీసుకోవడం హైలైట్ అని చెప్పవచ్చు. ఈ కొనుగోలుతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు మరింత భయంకరంగా మారింది. వేలం ప్రారంభమైనప్పుడు ఎస్ఆర్హెచ్ కు 25.5 కోట్ల రూపాయల పర్స్ ఉంది. జట్టు యాజమాన్యం చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసి ముఖ్యంగా యంగ్ ఇండియన్ టాలెంట్ పై దృష్టి పెట్టింది. మొత్తం 10 స్లాట్లు ఖాళీగా ఉండగా 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేశారు. అందులో లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, శివం మావి వంటి వారు ప్రధానమైన వారు. మిగతా వారిలో అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లు శివం కుమార్, సలీల్ అరోరా, సాకిబ్ హుసేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేత్రా ఉన్నారు. లివింగ్స్టోన్ కొనుగోలు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదటి రౌండ్ లో అతను అన్సోల్డ్ అయిన యాక్సిలరేటెడ్ రౌండ్ లో ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. 10 కోట్ల రూపాయల ధర దాటిన తర్వాత ఎస్ఆర్హెచ్ వెనక్కి తగ్గలేదు. చివరికి 13 కోట్ల రూపాయలకు అతన్ని సొంతం చేసుకుంది. లివింగ్స్టోన్ టీ20లో భారీ సిక్సర్లు బాదే పవర్ హిట్టర్. అదనంగా స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. అతని రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలం చేకూరింది. అలాగే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ను 3 కోట్ల రూపాయలకు, ఇండియన్ పేసర్ శివం మావిని 75 లక్షలకు తీసుకున్నారు. సలీల్ అరోరా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ 1.5 కోట్లకు వచ్చాడు. మిగతా యంగ్ ప్లేయర్లు చాలా వరకు బేస్ ప్రైస్ కే 30 లక్షల రూపాయలకే వచ్చారు. ఈ డీల్ ప్రకారం చూస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ జట్టు ప్రస్తుతం పటిష్టంగా ఉంది. పవర్ ప్లేలో ఈ జట్టుకు ఎదురు లేదనే చర్చ సాగుతోంది. లివింగ్స్టోన్ తో ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఆర్డర్ కు మరింత బలం చేకూరిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టు చూస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో బలంగా ఉంది. ఓపెనింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరు గత సీజన్ లో విధ్వంసకరంగా ఆడారు. పవర్ ప్లేలో వీరి దూకుడు ఏ జట్టునైనా భయపెడుతుంది. మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అతను డెత్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఇప్పుడు లివింగ్స్టోన్ చేరికతో మిడిల్ ఆర్డర్ మరింత బలం పొందింది. ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఉన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, బ్రైడెన్ కార్స్, హర్ష్ దూబే వంటి వారు ఉన్నారు. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. శివం మావి రాకతో పేస్ అటాక్ మరింత బలపడింది. స్పిన్ లో జీషన్ అన్సారీ వంటి వారు సపోర్ట్ చేస్తారు. గత సీజన్ లోని కొందరు ప్లేయర్లను వదులుకున్నారు. వారిలో అడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్ ఉన్నారు. అయితే కొత్త కొనుగోళ్లతో జట్టు బ్యాలెన్స్ మరింత మెరుగైంది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్లు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఎస్ఆర్హెచ్ మామూలుగా లేదని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టైటిల్ ఖాయమని భావిస్తున్నారు. 2026 ఐపీఎల్ సిరీస్ అభిమానులను అలరిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ, ఎస్ఆర్హెచ్ జట్లు ఫేవరెట్ గా ఉండబోతున్నాయని విశ్లేషణలు జరుగుతున్నాయి.